బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందమూరి హరికృష్ణకు లోకేష్ నివాళి అర్పించారు. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ ని కూడా ఒకటి పెట్టారు. హరిమామయ్య లేని లోటు తీర్చలేనిది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, అలాగే ఎంపీగా కూడా ఆయన విశేష సేవలు అందించారు. ఒక పక్కన సినీ అలాగే రాజకీయ రంగాలకు కూడా ఆయన చేసిన సేవలు స్మరించుకుందామని చెప్పేసి లోకేష్ సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ట్వీట్ని చేశారు. సో ఒక పక్కన మనం చూస్తే కనుక ఎమోషనల్గా ఆయన లేని మరి ఆ లోటు తెలుస్తుంది మరి అన్నట్టుగా ఉంది ఆ ట్వీట్. అయితే మనం చూస్తే ఆయన రాజకీయంగా కావచ్చు, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలు స్మరించుకుందామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఒక పక్కన లోకేష్ హరిమామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులను అర్పిస్తున్నాము. అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా, అలాగే మంత్రి, అలాగే ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలను అందించారు. అలాగే సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగు వారిని అలరించారు. హరిమామయ్య లేని లోటు తీర్చలేనిది అని చెప్పేసి, అలాగే దాంతోపాటు సినీ రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను కూడా ఈ సందర్భంగా స్మరించుకుందామని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటారు. నాకు తెలిసి ఆయన లేని లోటు కూడా చాలా తెలుస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. మణికుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, చెప్పండి, టీడీపీ పార్టీలో ప్రస్తుతం చైతన్య రథాన్ని ముందుకు తీసుకెళ్లిన హరికృష్ణ లేని లోటు తెలుస్తుందా? అందుకే ఇంత ఎమోషనల్గా లోకేష్ ట్వీట్ చేశారా? దీన్ని ఎలా చూడాలి? కళ్యాణ్, చూడొచ్చు, నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా అటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా కూడా అటు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా రంగానికి చెందిన వారు ఇదంతా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. అయితే మంత్రి నారా లోకేష్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ హరిమామయ్య లేని లోటు తీర్చలేదంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కూడా ఆయన విశేష సేవలు అందించినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అటు సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలంటూ కూడా లోకేష్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిన పరిస్థితి. అటు లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేశారు. అటు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ ఆత్మీయత, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, అటు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అంటూ కూడా ఆయన కూడా ట్వీట్ చేసిన సందర్భం కనిపించింది. అటు నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా నందమూరి హరికృష్ణ లేని లోటుని పొరచలేమంటూ కూడా వారిద్దరు కూడా ట్వీట్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఎక్స్ లో స్పందించిన తీరు సోషల్ మీడియా వద్ద కూడా అటు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు గత కొన్ని రోజుల నుంచి అటు ఎన్టీఆర్ కి సంబంధించి, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత జరిగిన పరిణామాలు అవి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా అటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట సంబంధించి కానీ, లేదా ఇప్పుడు గతంలో నందమూరి హరికృష్ణ అటు రథసారథిగా కూడా ఆయన పనిచేశారు. అటు తెలుగుదేశానికి నందమూరి హరికృష్ణకు విడదీసిన అనుబంధం ఉంది. ఆ బంధాన్ని ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్టగా ఎక్కడ బంధం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అటు నారా లోకేష్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చక్కదిద్దిన పరిస్థితి. ఎక్కడ కూడా అటు ఎన్టీఆర్ కి సంబంధించి కానీ, తెలుగుదేశానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా వివాదాలు తలెత్తకుండా దానికి సంబంధించి ఆ వివాదాన్ని అంతా కూడా సర్దుమణిగించే పరిస్థితి. ఇప్పుడు తాజాగా నందమూరి హరికృష్ణ ఇప్పుడు వర్ధంతి నేపథ్యంలో వారిద్దరు కూడా చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది కదా. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే నందమూరి హరికృష్ణ ఆయన సినీ ప్రసంగం ఎలా మొదలైందో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన 1956 సెప్టెంబర్ 2న నిమ్మకూరులో ఆయన జన్మించారు. దాని తర్వాత ఆయన శ్రీకృష్ణ అవతారం అని చెప్పేసి 1964లో సినీ చైల్డ్ యాక్టర్గా సినిమాలో ప్రవేశం చేశారు. దాని తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారు. లాహిరి, అలాగే దాంతోపాటు సీతారామరాజు, అలాగే నంది అవార్డు గెలుచుకున్నారు లాహిరి సినిమాకైతే. దాని తర్వాత పొలిటికల్ అరంగేట్రం కనుక మనకు ఒక్కసారి చూస్తే కనుక ఎన్టీఆర్కి సంబంధించిన ఏదైతే చైతన్య రథం ఉందో దాన్ని హరికృష్ణ ఆ వెహికల్ని ఆయననే నడిపి ముందుకు తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అలాగే 95లో టీడీపీ
టీడీపీతో పాటు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత హిందూపూర్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు 1996 నుంచి 99 దాకా. అలాగే రాజ్యసభ ఎంపీగా 2008 నుంచి 2013 దాకా ఆయన బాధ్యతలను కూడా నిర్వహించాడు. సో ఒక పక్కన మనం చూస్తే సినిమాకి ఆయన సేవలను అందించారు, అలాగే రాజకీయంగా కూడా ప్రజలకి కూడా ఆయన సేవను అందించారు. సో లోకేష్ చాలా ఎమోషనల్గా ఒక ట్వీట్ని అయితే పెట్టారు. హరిమామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులను అర్పిస్తున్నాము. అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఇప్పటిదాకా చాలా సేవలు చేశారని చెప్పేసి చెప్పుకొచ్చారు. చాలా ఎమోషనల్గా కూడా ఆయన లేని లోటు తెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు కూడా తను లేని లోటుని చూస్తున్నామని చెప్పి ఆయన కూడా చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆయన ఎన్నో సేవలు చేశారు. ఇప్పటిదాకా సినీ రాజకీయంగా కూడా ఆయన చాలా సేవలను అందించారు. అవన్నీ మనం స్మరించుకుందాం అని చెప్పేసి